जो उनके अगेंस्ट जो केस लगाया गया था जिसमें मैं उनका वकील था, ये था कि नहीं आप एससी हैं और क्योंकि आप एससी थे तो आप क्रिश्चियन नहीं हो सकते थे, इसलिए आप अपनी स्टेटस लूज कर रहे हैं। దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన ఒక కీలక తీర్పును సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా తాజాగా వెలువరించింది. మత మార్పిడి మరియు రిజర్వేషన్ల అంశంపై స్పష్టత ఇస్తూ క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్సీ హోదాను కొనసాగించలేడని తేల్చి చెప్పింది. ఈ తీర్పు లక్షలాది మందిపై ప్రభావం చూపేలా ఉందని నిపుణులు చెప్తున్నారు. సుప్రీంకోర్టు స్పష్టంగా తెలిపింది ఏమిటంటే షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ ప్రయోజనాలు కేవలం 3 మతాలకు మాత్రమే పరిమితం. హిందూ, సిక్కు, బౌద్ధ. ఈ మతాల నుంచి బయటకు వెళ్లి క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే ఎస్సీ హోదా వెంటనే రద్దవుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద రక్షణ కూడా వర్తించదని తేల్చింది. ఈ తీర్పు వెనుక ఉన్న ప్రధాన ఆధారం 1950 నాటి రాజ్యాంగ షెడ్యూల్డ్ కులాల ఉత్తర్వు. ఇందులోని నిబంధనల ప్రకారం పేర్కొన్న 3 మతాలు తప్ప ఇతర మతాల్లోకి మారిన వ్యక్తి పుట్టుకతో ఎస్సీ అయినప్పటికీ ఆ హోదాను వెంటనే కోల్పోతాడు. ఇందులో ఎలాంటి సందిగ్ధత లేదు అని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాకు చెందిన ఒక వ్యక్తి ఫిర్యాదు నుంచి ప్రారంభమైంది. పుట్టుకతో ఎస్సీ అయిన ఆ వ్యక్తి తర్వాత క్రైస్తవ మతంలోకి మారి పాస్టర్గా పనిచేస్తున్నారు. తనపై దాడి జరిగిందని ఆరోపిస్తూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయించారు. ఈ ఫిర్యాదును సవాల్ చేస్తూ నిందితులు కోర్టుకు వెళ్లారు. ఫిర్యాదుదారుడు ఇప్పటికే క్రైస్తవ మతాన్ని స్వీకరించడంతో ఆయనకు ఎస్సీ హోదా వర్తించదని వాదించారు. అందువల్ల ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయడం చట్టబద్ధం కాదని పేర్కొన్నారు. ఈ అంశంపై ముందుగా విచారణ జరిపిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. ఒక వ్యక్తి క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నప్పుడు ఆయన ఎస్సీ హోదా ఆటోమేటిక్గా రద్దవుతుందని తెలిపింది. దీంతో ఎస్సీ ఎస్టీ చట్టం కింద రక్షణ కూడా ఉండదని పేర్కొంది. ఈ తీర్పును సవాల్ చేస్తూ వచ్చిన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు హైకోర్టు నిర్ణయాన్ని పూర్తిగా సమర్థించింది. ఒకే సమయంలో వేరే మతాన్ని అనుసరిస్తూ ఎస్సీ హోదా ప్రయోజనాలు పొందడం అసాధ్యమని స్పష్టం చేసింది. మతం మారిన క్షణం నుంచే ఆ హోదా రద్దవుతుందని తేల్చింది. ఎస్సీ రిజర్వేషన్లు అనేవి చారిత్రకంగా జరిగిన కుల వివక్షకు పరిహారంగా ఇవ్వబడ్డాయి. ముఖ్యంగా హిందూ సామాజిక వ్యవస్థలో ఉన్న వివక్ష ఆధారంగా ఈ రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. అందువల్ల మతం మారితే ఆ సామాజిక పరిస్థితి మారిందని భావిస్తారు. ఈ తీర్పు భవిష్యత్తులో ఇలాంటి కేసులకు మార్గదర్శకంగా మారనుంది. మతం మారితే కుల హోదా కొనసాగుతుందా లేదా అనే ప్రశ్నకు ఇప్పుడు స్పష్టమైన సమాధానం లభించింది. అదే సమయంలో ఇది సామాజిక రాజకీయ స్థాయిలో పెద్ద చర్చకు దారి తీయవచ్చు. మొత్తానికి ఈ తీర్పు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది. మతం మారితే కుల హోదా కూడా మారుతుంది. 2 ప్రయోజనాలు ఒకేసారి పొందడం సాధ్యం కాదు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఇది సామాజిక న్యాయానికి సరైన నిర్ణయమా లేక మరిన్ని చర్చలకు దారి తీస్తుందా? మీ అభిప్రాయం ఏమిటో కామెంట్స్ లో చెప్పండి. తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా 5 సెకండ్లలో గుండె స్కాన్ చేసే టెక్నాలజీ. అత్యుత్తమ ఇమేజింగ్ కొరకు 640 స్లైస్ సిటీ స్కాన్ ఇప్పుడు మెడికవర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో.